నమస్తే అండి. ఆంధ్ర ఫేమస్ గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది రైస్‌లోకే కాకుండా బిర్యానీ, రోటీస్‌లోకి కూడా చాలా బావుంటుందండి. ముందుగా హాఫ్ కేజీ చికెన్ లెగ్స్‌తో పాటు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 4 కట్టలు గోంగూరని తీసుకున్నానండి. 4 కట్టలైతే సరిపోతాయి దీనికి. ఇలా కాడలు లేకుండా ఆకులు మాత్రమే తీసుకొని శుభ్రంగా కడిగి దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలని వీడియోలో చూపిన విధంగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో శుభ్రంగా కడిగిన గోంగూర, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకుంటూ మూత పెట్టి మళ్ళీ తీస్తూ వాటర్ అంతా పోయే వరకు ఉడికించాలండి. దగ్గర పడిన తర్వాత గరిటెతో గోంగూరని తీసి ఇలా నలిపి చూస్తే మెత్తగా అయితే అప్పుడు గోంగూర ఉడికినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక స్మాషర్‌తో ఇలా మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోండి లేదా మిక్సీ పట్టుకోండి. నేనైతే ఇలా స్మాష్ చేసుకున్నానండి. ఇది కూడా పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులో ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకొని దానిలో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత దీని మీద కూడా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించాలండి. ఇలా ఉడికించడం వలన వాటర్ బయటకొస్తుంది. ఇలా వాటర్ బయటకొచ్చిన తర్వాత దానిలో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని అందులో 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10, 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుందండి. అంతేనండి. ఆంధ్ర స్టైల్‌లో గుమగుమలాడే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.